నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. నేను సిరాజ్. మొత్తం మీద మిర్చి పంట సాగులో ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, మిర్చి రకం ఎక్కువ దిగుబడి రావడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, రైతులు పాటించాల్సినటువంటి విధానాలు ఏంటి, ఏడాది పొడవునా మిర్చి సాగు సాధ్యమేనా, ఇలాంటి అనేక అంశాలు మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ వ్యవసాయ విశ్లేషకులు పురుషోత్తం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. పురుషోత్తం గారు నమస్తే. నమస్తే అండి. మిర్చి సాగు గురించి తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో మిర్చి సాగులో సేంద్రియ పద్ధతులు అవలంబించడం ఎంతవరకు సాధ్యమంటారు? మిర్చే కాదండి, మనం మిర్చి మీద టాపిక్ చేస్తున్నాం. సేంద్రియ విధానంలో అన్ని రకాల పంటలు పండించవచ్చు. కాకపోతే మిరపలో అనేది చాలా అవసరం సేంద్రియ విధానాల పంటలు పండించడం అనేది మిర్చి. ఎందుకంటే ఈరోజు ఇరు రాష్ట్రాలు కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో మిరపకి కూడా 1,20,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. అంటే ఇది ఒక్కోసారి నేను ఒక సేంద్రియ రైతుగా చాలా నవ్వుకుంటాను, తర్వాత బాధ కూడా పడతాను. ఎందుకంటే 30-40 వేల పెట్టుబడులతోనే నాణ్యమైనటువంటి దిగుబడిని సాధిస్తూ మంచి రకాల ఉత్పత్తిని సాధించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు రైతాంగం. అంటే ఇది ఎలా ఉంది అంటే, పక్కవాడు 10 కట్టలు ఎరువు వేస్తే మనం 15 కట్టలు వేయాలి, వాడు 15 వేస్తే మనం 20 వేయాలి. అంటే ఒక్కొక్క ఎన్పికే ముఖ్య పోషకాలు ఏదైతే డిఏపి కానివ్వండి, పొటాష్ కానివ్వండి, యూరియా కానివ్వండి, ఒక ఎకరానికి రమారమి 15 నుంచి 20 కట్టలు 50 కిలోలు వాడకం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మిరప సాగులో పెట్టుబడులు అధికం అవ్వటం వల్ల పంటకి ధర వస్తే అక్కడికక్కడికి సమానం జరుగుతుంది. పంటకి గిట్టుబాటు ధర రాని పక్షంలో ఒక ఎకరానికి తక్కువలో తక్కువ వీళ్ళు 1,50,000 నుంచి 2 లక్షలు నష్టపోతున్నారు. ఉదాహరణకి గత ఏడాది మనకి ఏదైతే 23-24 సంవత్సరంలో మనకి మిర్చి ధర 20,000 నుంచి 25,000 వరకు ఒక క్వింటా ధర పలికింది. ఈ సంవత్సరం వచ్చేసరికి ఏదైతే 24-25 సంవత్సరానికి వచ్చేసరికి 10,000 నుంచి 12,000 మించి ధర లభించలేదు. ఏంటి కారణం అంటే, చైనాకి ఎగుమతులు లేవు అని చెప్పి ఏదో మనం సర్ది చెప్పుకోవడానికి ఎగుమతుల మీద ఆధారపడ్డాము, అందుకే రేట్ లేదని చెప్పి అనుకుంటున్నాం. కానివ్వండి, వినియోగం అనేది మన దేశంలో కూడా చాలా ఉన్నది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నది, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే, ఎగుమతుల పేరు మీద మనం ఎగుమతులు లేనందువల్ల ధర తక్కువైపోయింది. ఈ ధర నిర్ణయించేది ఎవరు? మళ్ళా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. కాబట్టి దయచేసి రైతులు గమనించాల్సింది ఏంటంటే, మనం ఎటువంటి విత్తనాన్ని వాడుతున్నాము, ఎటువంటి నేలకి అది అనుకూలము, సన్న రకాలు వేయాలా, లావు రకాలు వేయాలా, లేకపోతే బ్యాడ్గి రకాలు వేయాలా. మిరపలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల్లో దేనికి మనకి గిట్టుబాటు ధర వస్తుంది అవగాహన చేసుకోవాలి. అలాగే మనం ఎగుమతులు లేకపోయినా కానీ మనకి మార్కెట్లో అమ్ముకోగలిగే రకాలు ఏముంటాయి. ఉదాహరణకి బ్యాడ్గి రకం అనేది కడ్డీ అంటారు, బ్యాడ్గి అంటారు. ఇది పూర్తిగా ఎగుమతుల మీద ఆధారపడి ఉండే రకాలు. అలా కాకుండా మనం సన్న రకాలు లేకపోతే మధ్యస్థ రకాలు, లావు రకాలు వేసుకున్నట్టయితే మన భారతదేశంలో కూడా వాటి వినియోగం బాగా జరుగుతుంది అనమాట. కాబట్టి రైతు ఒక అవగాహన పెంచుకోవాలి. మిరప విషయానికి వచ్చేసరికి సేంద్రియ విధానంలో బ్రహ్మాండంగా సాగు చేయవచ్చు. ఒకవేళ రైతులు ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక వారికి నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ దిగుబడిలో ఎటువంటి నష్టం జరగకుండా ఎకరానికి రమారమి 20 నుంచి 25 క్వింటాల్లో ఎండుమిర్చి పండించాలి ఒక ఎకరానికి. సో సేంద్రియ విధానంలో మీరు పండించినప్పటికి కూడా 18 నుంచి 20 క్వింటాల వరకు ఖచ్చితంగా పండుతుంది. 5 క్వింటాళ్ళు తగ్గుతుందని మీరు అనుకోకండి. ఎందుకంటే పెట్టుబడులు అనేవి మీకు 1,20,000 నుంచి 1,50,000 పెట్టిన పెట్టుబడులకి మీరు సాధించేది 20 నుంచి 25 క్వింటాళ్ళు. ఎవరన్నా సాధిస్తే ఇంక 2-3 క్వింటాలు ఎక్కువ సాధిస్తున్నారేమో. కాబట్టి సేంద్రియ విధానంలో అవగాహన అనేది ముఖ్యం. ప్రస్తుతం సేంద్రియ విధానం అనేసరికి ఆర్గానిక్ అనే ఒక మాట వాడటం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ అనే పదం ముందు రైతు దాన్ని డిలీట్ చేయాలి. ఆర్గానిక్ అనేది ఇదేదో ధర గురించో లేకపోతే కాదు, మన భూసారాన్ని పరిరక్షించుకోవడానికి సేంద్రియ విధానంలో రావాల్సిన అవసరం ఉన్నది. 60 సంవత్సరాల క్రితం ఎటువంటి రసాయనిక ఎరువులు లేకుండానే వ్యవసాయం జరిగింది. మనకి ఎప్పుడైతే విప్లవాత్మక మార్పులు గ్రీన్ రెవల్యూషన్ అనేది 1965లో 1965లో ప్రారంభించారో
అప్పుడు అధిక దిగుబడినిచ్చే వంగడాల మీద కృషి జరుగుతుండగానే ఈ యొక్క రసాయన ఎరువులను కూడా జొప్పించడం జరిగిందనమాట. అంటే 1965కు ముందు ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకం లేదు భారతదేశంలో. 1965 తర్వాతనే మనకి ఇవి మొదలైనవి. అంటే ఖచ్చితంగా ఈరోజు మనం ఈ యొక్క చర్చా కార్యక్రమం జరిగే సమయంలో 60 సంవత్సరాలు 60 సంవత్సరాల ఈ సైకిల్లో ఎకరానికి 3 కిలోలు 5 కిలోలు మొదలుకొని ప్రారంభించినటువంటి రసాయన ఎరువులు ఈరోజు ఎకరానికి వచ్చేసరికి 350 నుంచి 500 కేజీలకి సామర్థ్యానికి పెంచుకున్నాం. దీనివల్ల ఏం జరిగింది, పంట దిగుబడులు నష్టపోయినాము, అలాగే భూసారాన్ని కూడా మనం కోల్పోయాం. కాబట్టి రైతులు ఇది గమనించాలి. ఇది ఒక ప్రక్రియ. 60 సంవత్సరాల క్రితం ఏమీ లేదు, 60 సంవత్సరాలు వచ్చేసరికి ఇది ఒక తారాస్థాయికి వచ్చేసి మళ్ళీ మనం కిందకే చేరుకున్నాం. మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి పోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి రసాయన ఎరువులు పూర్తిగా మనం మానుకుంటేనే భూసారాన్ని పెంచుకుంటాము, అలాగే దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సేంద్రియ విధానంలో ఒక మిరపే కాదు అన్ని రకాల పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మిరప రైతులు ఒకప్పుడు పరిస్థితి, 1 క్వింటా మిరపకాయలు ఎండుమిర్చి అమ్మితే 1 తులం బంగారం కొనేవాళ్ళం. ఇది 1975-80sలో నేను చెప్పే మాట అనమాట. ఇప్పుడు పరిస్థితి ఏంటి, అసలు ఊహించలేని పరిస్థితి అనమాట. కాబట్టి రైతులు వీలైనంత వరకు పెట్టుబడులు తగ్గించుకుంటూ అదే దిగుబడులు ఎండుమిర్చి 20 నుంచి 25 క్వింటాలు చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, ఇక్కడ జరుగుతున్నటువంటి విత్తనాల ధర కూడా ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది అనమాట. మనకు కావాల్సినటువంటి హైబ్రిడ్ విత్తనాలు తులం ప్యాకెట్ ధర వచ్చేసి 350 నుంచి 850 రూపాయలు, 1000 రూపాయల దాకా ఉందన్నమాట. కాబట్టి రైతులు ధర ఎక్కువ ఉంటే అది నాణ్యమైన విత్తనం అని చెప్పి, ధర తక్కువ ఉంటే అది ఏదో నాణ్యత తక్కువ అని చెప్పి అంచనాకు కూడా రైతాంగం వచ్చేసింది. అంటే ధర ఎక్కువ ఉంటే నాణ్యమైన విత్తనం, తక్కువ ఉంటే నాసి రకం విత్తనం, మనంతా మనమే అది నిర్ణయించుకునే స్థితికి వచ్చాం. కాబట్టి దయచేసి అటువంటి, ఎందుకంటే వైరస్ ఫ్రీ విత్తనం అని చెప్పి చాలా కంపెనీలు అమ్ముతున్నాయి విత్తనాలని. ఏదైతే మార్కెట్లో మనకి 350 రూపాయలు తులం దొరుకుతుందో దాన్ని వాళ్ళు వైరస్ ఫ్రీ అని చెప్పి 1000 రూపాయలు, 1200 రూపాయలు కూడా అమ్ముతున్నారు అనమాట. కాబట్టి దయచేసి వైరస్ ఫ్రీ అనే విత్తనం కాదు, వైరస్ తట్టుకునే రకాలు ఇంతవరకు ఏవీ లేవు. వైరస్కి అసలు మందే లేదు. సో కాబట్టి ఆ వైరస్ తట్టుకునే రకాలు అని చెప్పి కొన్ని కంపెనీలు రైతుల నుంచి డబ్బు బాగా గుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇది ఒకటి గమనించుకోవాలండి. కాబట్టి మిరపలో సాగు మెలకువలు అనేది చాలా ముఖ్యం. మరి ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ యొక్క మెగా 9 టీవీ కార్యక్రమం ద్వారా రైతులకి వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది చాలా మంచి సబ్జెక్టు. ఎందుకంటే మిరప 365 రోజులు సాగులో ఉంటుంది. పచ్చిమిర్చి కూడా విరివిగా మనకి మార్కెట్లో అమ్ముడుపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఏ రోజు కూడా మార్కెట్ రేటు 1 క్వింటా వచ్చేసి మనకి 7,000 నుంచి 8,000 తగ్గకుండానే పోతుంది అనమాట. సో అంటే మనకి దగ్గర క్వింటా ధర వచ్చేసి 1,500 నుంచి 2,000, 3,000 దాకా పోయింది. ఈ సంవత్సరం 4,500 దాకా కూడా పచ్చిమిర్చి పలికిందనమాట. కాబట్టి రైతాంగం ఏదైతే పచ్చిమిర్చి ద్వారా 40 నుంచి 50 టన్నులు దిగుబడి సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా మనకి మిరప ద్వారా సగటున 1 ఎకరానికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఆర్థికంగా మనం సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు దీని మీద అవగాహన కొద్దిగా పెంచుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వస్తాయి. కాబట్టి మిరపలో ముఖ్యంగా ఈ యొక్క అధిక రసాయనాల వాడకం అనేది తగ్గించాల్సిన అవసరకత ఎంతైనా ఉన్నదని చెప్పి నేను పురుషోత్తం గారు, ఇందాక మీరు హరిత విప్లవం అన్నారు. అంటే హరిత విప్లవం అంటే అప్పుడు ఆహార కొరత వల్ల అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలు తీసుకోవడం, ఈ కార్యక్రమం ఏదో జరిగింది, అప్పుడు ఆహార కొరత అయిపోయింది. కానీ ఇప్పుడు కొరత లేకపోయినా ఆ నాణ్యత లోపించింది అంటే ఎక్కడ మార్పు అంటారు? కొంతవరకు విధానాల్లో మార్పు రావాలా, రైతుల్లో అవగాహన రావాలా ఇలాంటి వాడకానికి సంబంధించి? ముఖ్యంగా రైతుల్లో అవగాహన రావాలండి. ఎందుకంటే రైతు ఆశాజీవి, అందరం ఆశాజీవులమే. కాకపోతే రైతు ఇంకొద్దిగా పాపం, ఎందుకంటే మంచి పద్ధతులు అవలంబిద్దాము, మంచి రకమైనటువంటి నాణ్యమైన విత్తనాన్ని సేకరిద్దాము, నాణ్యమైన ఎరువులు దొరికితే అన్నీ నాణ్యమైనవే అని అనుకుంటాడు. ఈ నాణ్యత అనేది అతను ఏనాడు కూడా దాన్ని ఉపయోగించి దాన్ని స్వతహాగా దాని నాణ్యతను పరిశీలించిన సందర్భాలు లేవు. మార్కెట్లో ఏదైతే విత్తన వ్యాపారులు, పురుగు మందుల షాపుల వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇస్తారో
వాళ్ళకి ఎందులో ఎక్కువ ఏదైతే లాభం ఉంటుందో అదే రైతుకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. రైతులు ఇది ఒకటి గమనించాలి. ఎందుకంటే నేను ఒక రైతుగా ఇవన్నీ అనుభవించే నేను సేంద్రియ విధానంలోకి రావడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క పిచికారీ వ్యవస్థ అధిక రసాయనాలు వాడటం వల్ల దిగుబడులు పెరుగుతాయి అనుకుంటే మటుకు అది నేను ఒప్పుకోను ఒక రైతుగా. మనకి భూసారం పరీక్షించుకోవాలి, దానికి సంబంధించినటువంటి పోషకాలు భూమిలో ఏవి ఉన్నాయో ఏవి లేవో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగానే మనం పంటలు కూడా వేసుకోవాలి. అలా కాకుండా మనం మూస పద్ధతిలో మనం మిరప, పత్తి, మొక్కజొన్న, వరి ఈ 4 వాణిజ్య పంటలు మనం అందరూ వేస్తే మనం వేద్దాం అనే పద్ధతిలో కాకుండా మన భూమి ఎంతవరకు దాని పోషకాలు సరిపడా ఉన్నాయి, దాని యొక్క నాణ్యత ప్రమాణాలు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి రైతుకి వీటన్నిటి మీద అవగాహన లేకపోవడం ఒక పెద్ద సమస్య. అలాగే రైతు ఓపికగా కూడా లేరనమాట. అంటే పంట ఈరోజు మనం మొక్క నాటితే ఖచ్చితంగా అది 60 రోజులకల్లా కాయ రాయాలి. సో దానికి తగ్గటువంటి ఏమున్నాయి మార్కెట్లో, ఈ రకరకాల బయోస్టిమ్యులెంట్స్ కానివ్వండి, రకరకాల పురుగు మందులు కానివ్వండి, లేకపోతే ఎర్లీ ఫ్లవరింగ్కి వచ్చేవి కానివ్వండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసేవి కానీ, ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ఆ మొక్కల మీద ప్రయోగం చేయటం, వాటి ద్వారా వచ్చిన పంటని మార్కెట్లోకి తీసుకురావటం, అది ప్రజలు వినియోగించటం, దాని ద్వారా రకరకాల ఆరోగ్య సమస్యలు, ఇటువంటి ఒకదానికొకటి ముడిపడి ఉండటం వల్ల ఈ యొక్క సమస్య అనమాట. రైతు పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నాడు, దిగుబడులు తక్కువ అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ బ్యాలెన్స్ ఉందో అది చేసుకోవాలన్న అవసరం రైతు పరంగా రైతే ఆలోచించుకోవాలి. దీనికి ఎటువంటి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండవు. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు, లేకపోతే ఉద్యాన శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళు చెప్పే పద్ధతులు పాటించం. ఎందుకంటే నేను ఒక రైతుగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారులను కూడా మనం సంప్రదించాలి, వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు కొన్ని పాటించాలి. కానీ మనం ఏంటంటే మనకు అన్నీ తెలుసు అనే ధోరణితోటి మనం ఆ ఒక విత్తనాల షాపుల మీద ఆధారపడి మనం ఏదైతే పంట సాధించుకోగలమో దాన్ని కూడా కోల్పోతున్నాం. కాబట్టి రైతు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విత్తన మార్పిడి చేసుకొని విత్తన దిగుబడి సాధించే రకాలు కూడా పద్ధతులు ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా రైతులు మర్చిపోయి ఈరోజు ఓన్లీ F1 హైబ్రిడ్ రకాలే మంచివి, ఓపెన్ పాలినేషన్ రకాలు మంచివి కాదు, ఇటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి రైతులో మార్పు అనేది చాలా అవసరం. సో మిర్చిలో వచ్చేటువంటి తెగుళ్ళు, మిర్చిలో వచ్చేటువంటి వ్యాధులు, వీటి మీద ఎలాంటి అవగాహన అవసరం అంటారు? ఎలాంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా రైతులు ఏదైతే మిరప సాగు చేయాలనుకున్నారో వీటిలో అన్ని రకాల సమస్యలు ఎక్కువే, తెగుళ్ళు అత్యధికంగా వస్తాయి. పత్తి కంటే కూడా మిరప చాలా వ్యాయ ప్రయాసాలకు వచ్చే పంట రైతులకు. ముఖ్యంగా వీళ్ళు దుక్కిలు దున్నుకున్నప్పుడు దుక్కిలో 40 నుంచి 50 కిలోల వేపపిండి చల్లుకోవాలి. ఇది చాలా అవసరం. ఈ వేపపిండి అనేది కూడా వేప గింజల నుంచి నూనె తీయకుండా ఉన్న పొడినే చల్లుకుంటే ప్రయోజనం. అలా కాకుండా మనకి చాలా వరకు వేప గింజల నుంచి నూనె తీసేసిన తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని చల్లుకుంటారు చాలామంది. సో అది ఉపయోగకరం కాదు. నూనెతో కూడినటువంటి గింజల్ని మనం పొడిలాగా చేసుకొని దాన్ని ఎకరానికి 40 నుంచి 50 కిలోలు కనుక వేసుకున్నట్టయితే 50% వరకు ఈ యొక్క మొక్క శిలీంద్రనాశకాలను అరికట్టుకునే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి రైతులు 40 నుంచి 50 కిలోలు నూనెతో కూడినటువంటి వేప పొడిని ఎకరానికి చల్లుకోవాలి. దాని తర్వాత నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని నారుమడి కూడా మనకి ఈ హైబ్రిడ్ విధానంలో ఒక ఎకరానికి 80 నుంచి 100 గ్రాములు సరిపోతుంది. 8 నుంచి 10 ప్యాకెట్లు ఒక మడిలో ఎత్తైనటువంటి బెడ్ తయారు చేసుకొని ఆ బెడ్ మీదనే నారు పోసుకోవాలి. చాలామంది రైతులు నర్సరీల మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చే మొక్కలను తీసుకొచ్చి నాటుకుంటున్నారు. ఇది కూడా ఒక సమస్యగా తయారైంది. ఎందుకంటే నర్సరీలో పెంచినటువంటి మొక్కలు అది ఏ కంపెనీ విత్తనము ఏంటి, అది ఆ యొక్క నర్సరీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గుర్తింపు పొందిందా లేదా, దాంట్లో రిజిస్టర్ అయి ఉందా లేదా అనేది కూడా రైతులు గమనించట్లేదు. నర్సరీలో అందుబాటులో ఉన్నవి తెచ్చి చేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా కొంత పంట నష్టపోతుంది జరుగుతుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు రైతులు స్వతహాగా వారే నారుమడి పెంచుకోవాలి. ఈ నారుమడిలో ట్రైకోడర్మా, సుడోమోనాస్ అనే ఏదైతే శిలీంద్రనాశికి సంబంధించినటువంటి జీవన ఎరువులు ఉంటాయో వాటిని ఈ యొక్క 50 నుంచి 100 గ్రాములు ఆ నారుమడి పోసే ప్రాంతంలో చల్లుకోవాలన్నమాట.
ట్రైకోడర్మా సుడోమోనాస్ కాంబినేషన్. ఈ ట్రైకోడర్మా అనేది కూడా ల్యాబ్లో తయారైన తర్వాత 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ ఎలా ఉంటాయంటే రైతులకు అవగాహన, ఇందాక మీరు అడిగిన కారణం అవగాహన లేకపోవడం వల్ల నేను ట్రైకోడర్మా అని చెప్తే ట్రైకోడర్మా తీసుకొస్తారు, 1 సంవత్సరం తీసుకొస్తారు, అది పనిచేయదు. మళ్ళీ నెలల తర్వాత దాని యొక్క జీవిత కాలం అయిపోతుంది అనమాట. 6 నెలలు అందులో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా లైఫ్ అనమాట. అది 6 నెలలలోపు వాడుకోవాలి. అందుకే మేమేం చేస్తామంటే ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్, ల్యాబ్లో తయారైనటువంటి ఆ యొక్క బ్యాక్టీరియాని డైరెక్ట్గా మేము రైతులకు నేరుగా ఇస్తాం అనమాట. ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్. సో దానివల్ల ఏంటంటే నాణ్యమైనటువంటి మీకు ఈ యొక్క బయాలజికల్ ప్రొడక్ట్స్ అందుతాయి అనమాట. అట్లా కాకుండా మనకి మార్కెట్లో 1.5-2 సంవత్సరాలు డేట్ వేసి అమ్ముతుంటారు, ఎక్స్పైరీ డేటు. అది వేసినా కానీ మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట. తర్వాత నారు వీలైనంత వరకు 3వ వారంలోనే నాటుకునే ప్రయత్నం చేయాలి. 3 నుంచి 4 వారాలు. 5వ వారం దాటిన నారు వల్ల మనకి దిగుబడి అంత బాగా రాదు. ఎందుకంటే ఏదైతే 4 వారాలు దాటిన మొక్కని మనం తీసుకెళ్ళి 5 వారాలు 6 వారాల తర్వాత దానికి రూట్ షాక్ అనేది ఒకటి తగులుతుంది అనమాట. అంటే మొక్క వేరు వ్యవస్థ సరిగ్గా సెట్ కాదనమాట. సో కాబట్టి రైతులు 3వ వారం నుంచి 5వ వారం మధ్యలోనే ఖచ్చితంగా నారుమడి నుంచి మొక్కను వేరు చేసి నాటుకునే అవసరం ఉంది. తర్వాత 2 లేదా 3 మొక్కలు, 2 మొక్కలు సరిపోతాయి. చాలామంది 4-5 మొక్కలు కూడా పెడుతుంటారు. ఆ విధానం కాకుండా 2 మొక్కలు లేదా 3 మొక్కలు నాటుకునే విధానం కూడా అవసరం. తర్వాత సాలుకి సాలుకి మధ్య దూరం కనీసం 1.5 అడుగు ఉండేటట్టుగా, అలాగే మొక్కకి కనీసం ఒక 8 నుంచి 10 అంగుళాలు ఉండేటట్టుగా పాటించినట్టయితే దిగుబడులు బాగా పొందే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రైతులు ఇవన్నీ వారికి స్వతహాగా తెలుసు. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనకి నారు పెట్టే కూలీల మీద వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా నాటేసుకుందాం అని చెప్పి ఉన్న నారు మొత్తం ఎకరానికి రావాల్సింది ఒక అరెకరంలోనే పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇవన్నీ రైతులు స్వతహాగా దగ్గరుండి చేసుకోవాల్సిన అవసరం. తర్వాత మొక్క మొలిచిన తర్వాత వేప నూనె అనేది పిచికారి చాలా ముఖ్యమైనది. ఇందాక వేప పిండి చెప్పాము 1 ఎకరానికి వేసుకోవాల్సింది. అలాగే వేప నూనె కూడా మనకి సేంద్రియ విధానంలో ఈ గింజలు ఆడించి చాలామంది ఈ యొక్క రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఇస్తున్నారు అనమాట. మనకి మార్కెట్లో దొరికేటటువంటి వేప నూనె 1500, 3000 ppm, 10,000 ppm కూడా అమ్ముతున్నారు. అంటే దగ్గర వేప నూనె కూడా ఇప్పుడు 10,000 ppm 2,000 నుంచి 2,500 రూపాయలు అమ్ముతున్నారు. అట్లాంటి అవసరం లేకుండా మనం ఈ యొక్క సేంద్రియ పద్ధతుల్లోనే మనకి ఊర్లలో గానుగ ద్వారా తీసినటువంటి వేప నూనె కూడా రైతులకు మేము నేరుగా అందించడం జరుగుతుంది. అటువంటిది మనకి 600 రూపాయలు, 500 రూపాయలు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అది ఒక పిచికారి 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల 5 ml వేప నూనె వేసుకొని పిచికారి ఖచ్చితంగా చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి రసం పీల్చే పురుగులు రాకుండా అరికట్టుకునే ఒక ఇది ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఎల్లో షీట్స్ ఏదైతే జిగురు అట్టలు ఉంటాయో మనకి పసుపు రంగులో, నీలం రంగులో దొరుకుతుంటాయి. అవి కూడా ఎకరానికి 8 నుంచి 10 అట్టలు, 12 వరకు అట్టలు పెట్టుకున్నట్టయితే మనకి ఈ యొక్క తెల్లదోమ, పచ్చదోమ ఈ యొక్క జిగురు అట్టలకు అంటుకొని మనం నివారించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత పూత దశకి వచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఏదైతే పురుగు పెట్టేటువంటి ఈగల్ని, కీటకాలని ఆకర్షించడానికి లింగాకర్షక బుట్టలు కూడా ఈ యొక్క విధానం కూడా చాలా మంచిదన్నమాట. ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే మనకి ఈ యొక్క పెస్ట్ కంట్రోల్ అనేది కూడా చాలా అరికట్టుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి రైతులు వేప పొడి దుక్కిలో వేసుకోవాలి, వేప నూనె పిచికారీ చేయాలి, అలాగే జిగురు అట్టల విధానం పాటించాలి. తర్వాత ఈ యొక్క ట్రాప్స్ సిస్టంలో పెట్టుకోవాలన్నమాట. వీటి వల్ల మనకి 50% ఖర్చు తక్కువైపోతుంది అక్కడే. మిగతా విషయానికి వచ్చేసరికి ఈ కెమికల్స్కి వచ్చేసరికి కోరాజన్ అని, ఎస్పేట్ అని రకరకాల ఫంగిసైడ్స్ వాడుతుంటారు. ఇప్పుడు మనం కూడా రైతులు ఒకప్పుడు ఏం చేసేవారంటే ఒకే ఫంగిసైడ్ వాడకుండా 2-3 రకాలుగా కలిపి పిచికారీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పని రైతులకు తప్పించి కంపెనీలే 2-3 రకాల ఫంగిసైడ్స్ని కాంబీ ప్యాక్ ద్వారా ఇస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇది కూడా నేను ఒక రైతుగా గమనించింది ఏంటంటే దీనివల్ల పంటకి నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగకరం లేదు. అంటే 3 రకాల తెగుళ్ళ మందుల్ని ఒకే ప్యాకెట్లో ఆ కాంబినేషన్లో కలిపి ఇస్తున్నారు అనమాట. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నేను గమనిస్తున్నాను.
ఎటువంటి ప్రయోజనం లేదనమాట. కాబట్టి రైతులు వీలైనంత వరకు సేంద్రియ విధానంలో మీకు పులిసిన మజ్జిగ కానివ్వండి, లేదంటే కొన్ని ఆయిల్స్ పిచికారీ చేసుకోవటం ఇటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి మనం పెట్టుబడులు ఏదైతే తగ్గించుకుంటామో అదే మనకు ఆదాయం. కాబట్టి ఎవరైతే సేంద్రియ విధానాల్లో మిరప సాగు చేయాలనుకుంటున్నారో వారికి మేము పూర్తి సమాచారంతో పాటుగా వారికి ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఎటువంటి రకాలు ఎప్పుడు వాడాలి అనేది కూడా మేము చేస్తాము. మీరు ఇంకా ఈ యొక్క మన రైతాంగం ఎవరన్నా నన్ను సంప్రదించాలనుకుంటే 7207501515 720-750-1515 ఇది మా రైతుల కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్గానే ఉంటుంది. ఆఫీస్ వేళలేదు కనుక సంప్రదించినట్టయితే వాళ్ళకి ఇంకా కొన్ని సమాచారం కూడా ఇస్తాం. తర్వాత ఈ యొక్క డిఏపి, పొటాషు, యూరియా ఈ 3 కూడా చాలా విరివిగా వేస్తున్నారు. అంటే దగ్గరగా 5 బస్తాలు వేస్తున్నారు, 15 బస్తాలు, 15 నుంచి 20 వేస్తున్నారు. అట్లా వేయకుండా దయచేసి మీరు రసాయనిక ఎరువులు వాడాలనుకుంటే ఎకరానికి 35 కిలోలు డిఏపి, 35 కిలోలు పొటాషు, 35 కిలోలు యూరియా ఇంకా తగ్గించినా పర్వాలేదు, 20 కిలోలు, 70 కిలోలు అది, 20 కిలోలు, 90 కిలోల నుంచి 100 కేజీలు మాత్రమే ఒక దఫాకి కనుక మీరు వాడుకున్నట్టయితే మీరు ఏదైతే 5 బస్తాలు వాడుతున్నారో అదే ఫలితం మీకు ఈ యొక్క 90 నుంచి 100 కేజీల్లో కూడా మీకు ఖచ్చితంగా అందుతుంది. ఎందుకంటే అది మొక్క తీసుకునే స్థాయి కంటే కూడా మనం అధిక రసాయన ఎరువులు మొక్కకు అందిస్తున్నాం. దానివల్ల అది ఏదైతే రసాయన ఎరువులు వాడుతున్నామో అవి పెట్రోల్ ఆధారితంగానే తయారవుతాయి. ఎప్పుడైతే మీరు తేమ తగులుతుందో ఆ యొక్క పెట్రోల్ గాలిలో ఎవాపరేట్ అయిపోతుంది తప్ప మొక్కకి అందుకునే స్థితిలో అది ఉండదన్నమాట. కాబట్టి రైతులు ఈ అంశాన్ని గమనించాలి. ఈ యొక్క యూరియా గురించి చూస్తున్నాం కదా, యూరియాకి ఎంత లైన్లు కట్టి బార్లు కట్టి మేము యూరియా వాడకం మానేసి 25 సంవత్సరాలు అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఒక్కోసారి మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ సబ్సిడీ విధానాన్ని ఎత్తేయాలి. 1,25,000 కోట్లు రసాయనిక ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ మాలాంటి సేంద్రియ విధానంలో పంటలు పండించే వాళ్ళం కూడా ఈ ట్యాక్సుల రూపంలో కూడా మేము పే చేస్తున్నాం. అందుకని చెప్పి వీటి వాడకం తగ్గించాలంటే వీటి ధరలు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మనకి 300 ఒక యూరియా బస్తా తయారు కావడానికి 875 రూపాయలు అవుతుంది. అట్లాంటిది మనకి 345 రూపాయలకి సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వాలు మనకి సప్లై చేస్తున్నాయి. అంటే ఒక బస్తానికి 500 రూపాయలు మనకి సబ్సిడీ ఇవ్వటం వల్ల మనకి ఈ ధర. అదే సబ్సిడీ ఎత్తేసినట్టయితే 850 రూపాయలకు వస్తుంది ఒక యూరియా బస్తా. అప్పుడు రైతాంగం కొనగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు, కొనగలిగిన వాళ్ళు తక్కువ వాడుకుంటారు. ఇప్పుడు విరివిగా లభించడం వల్ల కూడా ఒక అనర్థమే. దానివల్ల ఏంటంటే ఇటు ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అటు భూసారానికి సమస్యలు కూడా అధికంగా వస్తున్నాయి. ఈ మాట చెప్పినందుకు చాలామంది రైతులు నా మీద కోపగించుకుంటారు, కానీ ఇది వాస్తవం. ఎందుకంటే రైతులు ఖచ్చితంగా మనలో మనమే ప్రశ్నించుకోవాలి. ఎన్ని బస్తాలు వేస్తున్నా కానీ దిగుబడులు ఎందుకు పెరగడం లేదు? మరి నీకు 5 బస్తాలు వేసిన రైతుకి దిగుబడి అంతే వస్తుంది, 15 బస్తాలు వేసిన వాళ్ళకి అంతే వస్తుంది. మరి 10 బస్తాలు ఎక్కువ వేసిన వాళ్ళకి దిగుబడి పెరగాలి కదా. మరి మీకు 20 క్వింటాళ్ళు ఏదైతే మీరు యావరేజ్ పండిస్తున్నారో అది 40 క్వింటాళ్ళు పండించచ్చు కదా. ఒక 50 బస్తాలు వేయండి మరి చూద్దాం. సో కాబట్టి అధిక రసాయనాలు వాడటం వల్ల అధిక దిగుబడులు వస్తాయి అనుకోవటం మటుకు అది చాలా అవగాహన రాహిత్యం. నేను ఒక రైతుగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి వీలైనంత వరకు రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడడం తగ్గిస్తూ మీరు ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు 2-3 ఎకరాలు 5 ఎకరాలు పెడతారు. ఒక ఎకరంలో నేను చెప్పిన విధానంలో మీరు సాగు చేసి చూడండి. మీకు అందులో ఎటువంటి సమస్యలు ఉన్నా నన్ను సంప్రదించండి. దానిలో ఉన్నటువంటి మెళకువలు ఏంటో మేము చెప్తాము. అప్పుడు మీకు స్వతహాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎంతసేపు కూడా మనం రైతే ఒక శాస్త్రవేత్త, అదొక సామెత ఉంది. కాబట్టి మనం ఒక శాస్త్రవేత్తని మన ప్రయోగాలు మన పొలంలోనే మనమే చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు, లేకపోతే పంట నష్టపోయినందుకు గవర్నమెంట్ మనకి అది కట్టేయాలి ఇది కట్టేయాలి అది కాదు. మనం వీలైనంత వరకు పెట్టుబడులు తగ్గించుకోవడమే మనకి ఏకైక మార్గం. ఆదాయం పెంచుకోవాలి అనుకుంటే పెట్టుబడులు తగ్గించుకోవాలి. కాబట్టి మీకు కావాల్సిన విత్తనమే కానివ్వండి, లేకపోతే సేంద్రియ ఎరువులే కానివ్వండి, ఏదన్నా కానీ మీరు సంప్రదించినట్టయితే నేను పూర్తిగా చేస్తాను. మిరపలో మీకు మా దగ్గర ఈ యొక్క మా వృక్ష జాతికి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తి ఇస్తున్నాం. అది ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందంటే మీరు నమ్మలేరు అనమాట. సంజీవిని అనే పేరు మాది. ఏదైనా సంజీవిని ఉంటుంది. ఎందుకంటే సంజీవిని అంటే ఇక అది ఎంతటి
కష్టాన్నైనా ఎదుర్కొని సంజీవిని లాగానే నిలుపుతుంది అనమాట. సంజీవిని మాకు ఎరువు ఇస్తాము, అలాగే సంజీవిని కూడా పిచికారీలో ఒకటి ఇస్తాం అనమాట. ఇది పూర్తిగా వృక్షజాతికి సంబంధించింది అనమాట. ఇది కనుక మీరు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్. మీరు 10 రకాల రసాయనిక పురుగు మందులు, ఫంగిసైడ్స్ వాడింది ఒక ఎత్తు, ఇది ఒకటేసారి మీరు పంట పూర్తి కాలంలో కనుక 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు. కాబట్టి ఈ యొక్క సంజీవిని అనే ఒక తెగుళ్ళని, పురుగుల్ని అరికట్టే ఒక పదార్థం, ప్రోడక్ట్ కూడా మా దగ్గర ఉంటుంది. కాబట్టి మన మెగా9 టీవీ ప్రేక్షకులకి మేము ఈ యొక్క ఏదైతే మా ద్వారా సేవలు రైతులకు చేస్తున్నామో, సేవ అనే దానికంటే కూడా వాళ్ళకి కొద్దిగా అవగాహన కల్పించే కార్యక్రమం. సో కాబట్టి అనవసరంగా పెట్టుబడులు తగ్గించుకునే మార్గం ఏదైనా ఉంది అంటే మేము చెప్పినట్టుగా చేసుకున్నట్టయితే కనుక దిగుబడులు ఖచ్చితంగా సాధించుకోవచ్చు. మనకు ముఖ్యంగా ₹1 వ్యవసాయం అనుకుంటే అందులో 50% భూమికి సంబంధించింది ఉంటుంది. మిగతా 50%లో గాలి, వెలుతురు, నీరు. సో గాలి, వెలుతురు, నీరు మనకి సృష్టిలో లభిస్తుంటాయి. ఈ 50% ఏదైతే భూమి మీద మనం పంట ఆధారపడి ఉందో ఆ భూమిని మనం నిర్వీర్యం చేస్తున్నాము. పైన పిచికారీ వ్యవస్థ మీద మనం ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నాం. సో మీకు అర్థమై ఉంటుంది. అంటే 50% భూమిలో పోషకాలు మొక్కకు అందాల్సిన పరిస్థితి మనం దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. వాటి మీద మనం ఫోకస్ చేయట్లా, అనవసరమైనవి తెచ్చి దానికి ఇస్తున్నాం. సో మొక్క అది అందుకోలేక నిర్వీర్యం అయిపోతుంది. ఏదైతే మనకి సృష్టిలో గాలి, వెలుతురు, నీరు ప్రకృతి ద్వారా 50% అనుకుంటున్నామో దానికి అనవసరమైనటువంటి ఒక తెగుళ్ళ మందులు, పురుగు మందులు అదొక షెడ్యూల్ ప్రకారం పెట్టుకుంటున్నారు. ఇది కూడా నేను అపోజ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది ప్రతి వారానికి 10 రోజులకి ఒక పిచికారీ చేయాల్సిందే, లేకపోతే రైతుకు నిద్ర పట్టదు. ఎందుకంటే 15 రోజులు 20 రోజులు చేయకపోతే అరే నాకు పంట పండదేమో, నా మొక్క దిగుబడి తక్కువ ఇస్తుందేమో అని చెప్పి ఒక మనకి మైండ్ సెట్ అలా తయారైపోయిందనమాట. కాబట్టి దయచేసి రైతులు ఆ విధానం కాకుండా మొక్కని ఎదుగుదలగా మంచిగా ఎలా హెల్తీగా పెంచుకోవాలి, నాణ్యమైన పంట ఎలా పండించుకోవాలి అనేది కనుక కొద్దిగా ఫోకస్ చేసినట్టయితే రైతులు మంచి దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయాలని చెప్పి మన ఈ కార్యక్రమం ద్వారా రైతాంగం